హలో మేడం బంగారం ఎలా ఉన్నారు అందరూ. ఈరోజు డీనోని తీసుకొచ్చేసి ఒక స్పెషల్ కంప్యూటర్ ఒక ఫీచర్ అండ్ రివ్యూ అండ్ SP125 మనకందరికీ తెలుసు 125cc సెగ్మెంట్లో లీడింగ్ మెషిన్ అనమాట, లీడింగ్ మోటార్ సైకిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ అండ్ రిలయబిలిటీ. సో అదే సక్సెస్ని ఫాలో చేసుకుంటూ SP160 లాంచ్ చేశారు. ఆ లాంచ్కి నేను వెళ్ళాను, మీకు ఆ వాకర్అవుట్ ఫీచర్ కూడా ప్రజెంట్ చేశాను. కానీ అప్పటికి రైడ్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు నేను JSP హోండాకి వచ్చేసాను. ఇక్కడ బండిని రైడ్ చేయడానికి టెస్ట్ రైడ్ దొరికింది. సో ఇది బండి యొక్క రైడ్ ఇంప్రెషన్. సో దానికి ముందు మనము ఒక్కసారి క్లుప్తంగా బండి ఒక ఓవర్వ్యూ మనం చూసుకుందాం. ఇది నార్డో గ్రే కలర్తో చేయబడింది అండ్ సేమ్ హోండా యూనికార్న్ 160 ఇంజిన్తో చేయబడింది. సో మనకి పవర్ చేస్తే 162cc సింగిల్ సిలిండర్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. దీని పవర్ మ్యాక్స్ పవర్ ఏమో 13.5 PS, మ్యాక్స్ టార్క్ ఏమో 14.5 Nm, గేర్ బాక్స్ ఏమో 5-speed గేర్ బాక్స్ అనమాట. ఇది 276mm పెటల్ డిస్క్, హబ్లెస్ డిస్క్ టు సేవ్ ఆన్ వెయిట్ అండ్ పెటల్ డిస్క్ ఫర్ బెటర్ హీట్ డిసిపేషన్. అంటే డిస్క్ బ్రేక్స్ అనేది మనం యూజ్ చేసే కొద్దీ హీట్ ఎక్కుతూ ఉంటాయి. సో అది డే అంతా యూజ్ చేసిన తర్వాత మనకి ఆ బ్రేకింగ్ ఎఫికసీ అండ్ ఎఫిషియన్సీ తగ్గిపోవచ్చు అట్ ది ఎండ్ ఆఫ్ అరౌండ్ 400-500 kilometers. సో అది కాకుండా ఉండడానికి బెటర్ హీట్ డిసిపేషన్ ఆఫర్ చేసేది పెటల్ డిస్క్. సో వెనకాల మనకి డ్రమ్ బ్రేక్ ఆఫర్ చేయబడింది అండ్ దీంట్లో డ్యూయల్ డిస్క్ వేరియంట్ కూడా ఉంది. సో వెనకాల డిస్క్ బ్రేక్తో పాటు వస్తుంది, కానీ ABS మాత్రం సింగిల్ ఛానల్ ABS, అంటే ఓన్లీ ఫ్రంట్ వీల్లో మాత్రమే ABS పనిచేస్తుంది. ఇంకోటి మీరు టెలిస్కోపిక్ ఫోక్స్ చూసినట్లయితే చాలా సన్నటి టెలిస్కోపిక్ ఫోక్స్ ఆఫర్ చేశారు. కనీసం 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ డయామీటర్ ఆఫర్ చేసినా బాగుండేది. ఇది 33mm లాగా ఉంది. అదొకటి. ట్యాంక్ కెపాసిటీ చూసినట్లయితే 12 లీటర్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. ఓకే, డీసెంట్ ఇనఫ్. అండ్ E20 కంప్లైంట్, అంటే ప్రీమిక్స్ ఫ్యూయల్ ఏదైతే వస్తుందో ఎథనాల్ 20%తో పాటు అది ఇది కంపాటబుల్ అనమాట. ఎథనాల్ ఒక బెనిఫిట్స్ని ఆల్రెడీ షేర్ చేశాను. బెటర్ కంబషన్ ఎఫిషియన్సీ ఆఫర్ చేస్తుంది ఎందుకంటే ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఆక్సిజన్. సెకండ్లీ ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ అడిటివ్ టు బూస్ట్ ది ఓవరాల్ పర్ఫార్మెన్స్. థర్డ్లీ అది బై న్యాచురల్ కంపోజిషన్ మన ఫ్యూల్ ఇంజెక్టర్స్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మనకి ఫ్యూల్ ఇంజెక్షన్ అనేది ఇష్యూ రాదు. ఓవరాల్ పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్గా ఉంటుంది అండ్ మోర్ రిఫైన్మెంట్, బెటర్ యాక్సిలరేషన్, బెటర్ పర్ఫార్మెన్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు బండి యొక్క సీట్ చూసినట్లయితే మనకి 796mm సీట్ హైట్ అనమాట. సో మనకి డీసెంట్ బిలో 800mm కాబట్టి యావరేజ్ హైట్ రైడర్స్ కూడా ఈజీగా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. అండ్ ఫ్యామిలీ బైక్గా కూడా యూజ్ చేయొచ్చు. చాలా స్పేస్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది కాబట్టి యూనికార్న్ 160 లెక్కనే మనకి ఇది మోనోషాక్ అనేది ఆఫర్ చేస్తుంది ఫర్ బెటర్ ఎజిలిటీ, బెటర్ మాస్ సెంట్రలైజేషన్ అండ్ బెటర్ ఫ్లిక్సిబిలిటీ అండ్ బెటర్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్. మనకి స్వింగ్ ఆర్మ్ ఏమో బాక్స్ సెక్షన్ స్వింగ్ ఆర్మ్ ఆఫర్ చేశారు. టైర్స్ ఏమో మనకి MRF టైర్స్ ఆఫర్ చేసినట్టున్నారు, TVS టైర్స్ ఇది. అండ్ మనకి 130 సెక్షన్ ఇక్కడ చూసినట్లయితే 130 సెక్షన్ టైర్ అనేది రేర్ టైర్ అనేది వస్తుంది 17-inch వీల్స్తో పాటు. సో TVS టైర్స్ మనకి ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. LED హెడ్ ల్యాంప్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ కొంచెం వరకు హార్నెట్ లెక్క కనిపిస్తుంది, కానీ LED హెడ్ ల్యాంప్తో పాటు మనకి చేయబడింది. LED టర్న్ బ్లింకర్స్ మనకి ఆఫర్ చేయలేదు, అది హాలోజన్ ఇచ్చారు, అది ఇస్తే బాగుండేది. ఒక వైజర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. డ్యూయల్ థ్రాటిల్ కేబుల్ ఉంది కాబట్టి సీమ్లెస్ యాక్సిలరేషన్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. ఇన్ గేర్ యాక్సిలరేషన్ బెటర్గా ఉంటుంది. అండ్ స్పీడో కన్సోల్ చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ సేమ్ స్పీడో కన్సోల్ వాళ్ళ హైయర్ కెపాసిటీ బైక్స్లో కూడా CB300 కానీ లేకపోతే CB300F కానీ లేకపోతే CBR 650F దాంట్లో కూడా మనకి ఆల్మోస్ట్ సిమిలర్ లేఅవుట్ వస్తుంది. రెవ్ కౌంటర్ ఉంది, క్లాక్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది అండ్ ఫ్యూల్ గేజ్ ఉంది అనమాట. మనకి హై బీమ్ ఫ్లాషర్ ప్లస్ ఇంజిన్ కిల్ స్విచ్ రెండు కూడా మనకు ఆఫర్ చేయడం చూస్తున్నాం. ట్యాంక్ పైన ఒకలాంటి GT స్ట్రైప్ అనేది లభిస్తుంది. వెనకాల మీరు చూసినట్లయితే టైల్ ల్యాంప్ అనేది మనకి ఇక్కడ M షేప్డ్ టైల్ ల్యాంప్ ఇచ్చారు. అగైన్ టర్న్ బ్లింకర్స్ LED తీస్తే బాగుండేది. ఎగ్జాస్ట్ అనేది నీట్గా ఉంది, మంచి సైలెంట్ ఎగ్జాస్ట్ నోట్ ఉంది, మరి ఎక్కువ సౌండ్ చేయట్లేదు ఎందుకంటే కంప్యూటర్ బైక్ కాబట్టి. అండ్ చాలా సైలెంట్గా ఉంది అండ్ మంచి హీట్ షీల్డ్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తాం. సో ఇది బండి యొక్క ఓవర్వ్యూ అండి. SP160 ఒక మంచి మైలేజ్ బండి. మీరు 160cc క్లాస్లో అఫోర్డబుల్ ప్రైస్లో కొనాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్. మీరు టెస్ట్ రైడ్ చేయమని మనం చేస్తున్నాను. అండ్ కిక్ రాడ్తో పాటు వస్తుంది. మనకి ఏమైనా బ్యాటరీ ఇష్యూస్ అయినా మనము సెల్ఫ్ స్టార్ట్ పని చేయనప్పుడు మనం కిక్ స్టార్టర్ వాడుకోవచ్చు. అండ్ ఎవ్రీడే టు బిగిన్ ద డే అనేది నేను చెప్తాను, మీరు కిక్ రాడే వాడండి. సింగిల్ కిక్లో స్టార్ట్ అయిపోవాలి. అండ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ బైక్ కాబట్టి మీరు థ్రాటిల్ ఇవ్వకూడదు. థ్రాటిల్ని 0లో ఉంచి స్టార్ట్ చేయాలి. మనం కార్బొరేటర్ లెక్క దానిగో ఈడ్ చేసినట్టు పిచ్చి పిచ్చిగా రెవ్ చేయకూడదు బండిని.
సో మనము అసలు థ్రాటిల్ ఇవ్వకుండా సైలెంట్గా స్టార్ట్ చేస్తే సింగిల్ కిక్లో స్టార్ట్ అయిపోతుంది. ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ చాలా నీట్గా ఇచ్చారు, అది ఒకటి గమనించాలి. హ్యాండిల్ బార్ కూడా ఆల్మోస్ట్ రైజర్స్తో పాటు ఇక్కడ ఇచ్చినట్టు అనిపిస్తుంది. సో అది మంచి కంఫర్టబుల్ రైడింగ్ పాస్చర్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఏమో మనకి ఆల్మోస్ట్ 177 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేశారు, అది చాలా మంచి విషయము. అండ్ సీట్ హైట్ కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈజీగా యావరేజ్ హైట్ రైడర్స్ కూడా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది బండి యొక్క ఓవర్ వ్యూ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ బండి రైడ్ చేయడానికి ఎలా ఉందో మనం బండిని రైడ్ చేసి చూద్దాం. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ హిట్ ద రోడ్ నౌ. హలో మండి బంగారం, సరికొత్త హోండా SP 160 ఒక ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్ అనమాట. బండిని పవర్ చేసేది 162cc సింగిల్ సిలిండర్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్. అండ్ దీని ఒక పవర్ ఏమో 13.5 PS అండ్ టార్క్ ఏమో 14.5 Nm. మంచి నార్డో గ్రే కలర్తో పాటు వస్తుంది. మంచి ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేస్తుంది. ఒక ప్రాపర్ ఎగ్జిక్యూటివ్ కమ్యూటర్ ఫీల్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. కంఫర్టబుల్ సీటింగ్ పోస్చర్, స్లైట్లీ ఫార్వర్డ్ సెట్ ఫుట్ పెగ్స్ అనమాట. అండ్ స్ట్రీట్ కంట్రోల్ హ్యాండిల్ బార్తో పాటు వస్తుంది ఫర్ ఈజీ ఫ్లికబిలిటీ, మనోవరబిలిటీ త్రూ ట్రాఫిక్ అనమాట. సస్పెన్షన్ ఓకేష్గా ఉంది, ఇంకా బెటర్ క్వాలిటీ సస్పెన్షన్ ఆఫర్ చేసి ఉండాల్సింది నా ఒక అభిప్రాయం ప్రకారం. బికాస్ హోండా యూజువలీ లీడ్స్ ద వే కమ్యూటర్ సెగ్మెంట్లో. దే మేక్ అ స్టేట్మెంట్ వాళ్ళది బెస్ట్ కంఫర్ట్ అండ్ రిలయబిలిటీ అండ్ మైలేజ్ అండ్ ఇంజిన్ లైఫ్ ఆఫర్ చేసేటట్లు. సో సస్పెన్షన్ ఇంకా కొంచెం 41 mm ఫోక్స్ ఆఫర్ చేస్తే బాగుండు. ముందు కూడా హోండా CB 350 RS వెళ్తుంది. అండ్ మంచి ఓవర్కాస్ట్ ఈవినింగ్ అనమాట. డ్యూయల్ థ్రాటిల్ కేబుల్స్తో పాటు వస్తుంది. సో మనకి సీమ్లెస్ యాక్సిలరేషన్, ఇన్ గేర్ యాక్సిలరేషన్ చాలా సీమ్లెస్గా ఉంది. చాలా ఎఫర్ట్లెస్గా ఓవర్టేకింగ్ పవర్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. అండ్ గుడ్ స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది క్రూజింగ్ స్పీడ్స్లో మనకి అప్ టు 80 km/h. బ్రేకింగ్ కూడా సింగిల్ ఛానల్ ABSతో పాటు వస్తుంది. అండ్ దీంట్లో సింగిల్ డిస్క్ వర్షన్ ఉంది, డ్యూయల్ డిస్క్ వర్షన్ ఉంది. ఇది సింగిల్ డిస్క్ వర్షన్ అనమాట. సో ఓవరాల్ డాష్ లేఅవుట్ కానివ్వండి, పెయింట్ క్వాలిటీ కానివ్వండి, సెన్సిబుల్ పెయింట్ జాబ్ అండ్ గ్రాఫిక్స్ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాము. చాలా ఎఫర్ట్లెస్గా ముందుకెళ్తుంది. చాలా మంచి ఇన్ గేర్ యాక్సిలరేషన్ ఆఫర్ చేస్తుంది. అండ్ మంచి క్రూజింగ్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తుంది మనకి. రిఫైన్మెంట్ కూడా చాలా చక్కగా ఉంది. అండ్ ఈ యొక్క క్లాస్లో ఇటువంటి యాక్సిలరేషన్, స్టెబిలిటీ అండ్ రిఫైన్మెంట్ ఆఫర్ చేయడం హ్యాట్స్ ఆఫ్ టు హోండా యాజ్ ఆల్వేస్. అదే ఫ్రంట్ సస్పెన్షన్ టెలిస్కోపిక్ ఫోక్స్ కొంచెం 41 mm ఇస్తే చాలు, మిగతాదంతా రైట్ ఆన్ పాయింట్ ఉంది. ఈ ప్రైస్కి ఇటువంటి ఎక్విప్మెంట్, ఇటువంటి ఫీల్, చాలా ప్రీమియం కమ్యూటర్ ఫీల్ని ఇది ఆఫర్ చేస్తుంది. సీట్ చాలా మంచిగా స్పేషియస్గా ఉంది. సీట్ కూడా కొంచెం సాఫ్ట్గా ఉండొచ్చు, ఆఫర్ మోర్ కంఫర్ట్, కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఒక పర్ఫెక్ట్ ఐడియల్ ఫ్యామిలీ బైక్గా ఇది ముందుకు వస్తుంది, మనం చూస్తున్నాము. సో అది నాకు పాయింట్. ఓవరాల్ గ్రేట్ వాల్యూ అండ్ గుడ్ ఇంప్రెసివ్ ప్రోడక్ట్ ఫ్రమ్ హౌస్ ఆఫ్ హోండా. మీరు ఒక మంచి 160cc కమ్యూటర్ బైక్ మైలేజ్ కోసం కొనాలనుకుంటే అఫోర్డబుల్ ప్రైస్లో ఖచ్చితంగా SP 160ని ఒకసారి టెస్ట్ రైడ్ చేయమని మనం చేస్తున్నాను. బ్యూటిఫుల్ వ్యూ ఉంది కదండి. సో ఇక్కడ మనం వాక్ అరౌండ్ చేసుకుందాము. సో అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈ కలర్, ఈ SP 160 నాకైతే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ కమ్యూటర్ బైక్స్గా ముందుకు వస్తుంది. అండ్ మీకు నచ్చిందా లేదా, ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా, మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇది కొనకపోతే వేరే ఏది ప్రిఫర్ చేస్తారనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోని మళ్ళీ కలుస్తున్నప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.